నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉండే పార్లమెంటు నియోజకవర్గం జహీరాబాద్. మూడు ప్రాంతాల సంస్కృతులకు ఈ ప్రాంతం కేంద్రంగా బాసిల్లుతోంది. చెరుకు సాగుకు జహీరాబాద్ దేశంలోనే ప్రసిద్ధి చెందింది. అల్లం, బంగాళదుంప, ఇతర వాణిజ్య పంటలు ఇక్కడ ఎక్కువగా సాగు చేస్తారు. కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉండటంతో వీరశైవ లింగాయత్ సామాజిక వర్గం ఇక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. పార్టీ ఏదైనా గెలిపించేది ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ఆయాకట్టు పరిధిలో సారవంతమైన భూములు జహీరాబాద్ సొంతం. కాంగ్రెస్ కురువృద్ధుడు ఇందిరాగాంధీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన బాగారెడ్డి జహీరాబాద్కు చెందినవారు కావడం విశేషం. ఈసారి రాష్ట్రంలో అధికారం మారింది, సమీకరణాలు మారాయి. దీంతో గెలుపు సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో జహీరాబాద్లో గెలుపు ఎవరిని వరిస్తోంది? ఓటర్లు ఏ పార్టీకి చేకూడుతున్నారు? జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఈ సెగ్మెంట్ పరిధిలో కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ ఖేడ్, ఆంతోల్, జహీరాబాద్ ఉన్నాయి. వీటిలో 3 స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్. 2009లో కాంగ్రెస్, 2014, 19లలో బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ నుంచి గెలిచాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 14,98,666 మంది. వీరిలో పురుషులు 7,60,462 మంది, మహిళలు 7,38,143 మంది. 2019 లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్లో 10,44,365 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా 69.69% పోలింగ్ నమోదైంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ లోక్సభ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 2, బీజేపీ 1 చోట గెలిచాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బీపీ పాటిల్కు 4,34,244 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావుకు 4,28,015 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డికి 1,38,947 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీఆర్ఎస్ 6,229 ఓట్ల మెజారిటీతో జహీరాబాద్ను కైవసం చేసుకుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ను తిరిగి దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ను అభ్యర్థిగా ప్రకటించింది. బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, రాజకీయ అనుభవం, నియోజకవర్గంలో విస్తృత పరిచయాలను దృష్టిలో ఉంచుకొని సురేష్ను ఎంపిక చేసింది. అయితే ఇదే పార్లమెంటు స్థానం నుంచి 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఎలాగైనా జహీరాబాద్లో గెలవాలని చూస్తున్నారు. బీజేపీ విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ఆ పార్టీలో చేరడంతో కమలనాథుల్లో జోష్ వచ్చింది. పార్టీలో చేరిన వెంటనే జహీరాబాద్ టికెట్ ఖరారు చేసింది బీజేపీ. బీబీ పటేల్ ఇప్పటి 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో మరోసారి గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్నారు. బీజేపీ కూడా ఈసారి బరిలోకి దిగుతుంది. బలమైన అభ్యర్థి కావడంతో 1-2 ఉత్సాహంతో విజయం సాధిస్తామని చెబుతోంది. వరుసగా 2 సార్లు ఇక్కడ విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ మరోసారి జహీరాబాద్లో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తోంది. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరడంతో మరో బలమైన అభ్యర్థిని వెతికే పనిలో పడ్డారు కేసీఆర్. గాలి అనిల్కు దాదాపుగా టికెట్ ఖరారైనట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అనిల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో బలంగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అనిల్ ఖచ్చితంగా గెలుస్తారని కేసీఆర్ వ్యూహం. బీజేపీ, కాంగ్రెస్లు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ ఖరారు చేయడంతో కేసీఆర్ మున్నూరు కాపులకు గాలం వేశారు. అయితే ఈసారి జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు పలు సర్వేలు వెలువడ్డాయి. కాంగ్రెస్ కు 42% ఓటింగ్, బీఆర్ఎస్ కు 27%, బీజేపీకి 29%, ఇతరులకు 2% ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. కొన్ని సర్వేలు అయితే బీఆర్ఎస్ దే గెలుపు అంటుంటే మరికొన్ని మాత్రం కాంగ్రెస్ లేదా బీజేపీలదే అంటున్నాయి. ఈ సర్వే ఎంతవరకు నిజమవుతాయి? జహీరాబాద్లో ఈసారి ఏ పార్టీ జెండా ఎగురుతుందో తెలియాలంటే ఎన్నికలు అయ్యే వరకు ఆగాల్సిందే.